తెలంగాణ భవన్ దగ్గర సో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చేరుకున్నాయి. సో అక్కడ పరిస్థితి ఏంటి? సో మా ప్రతినిధి శశి ఉన్నారు, శశితో మాట్లాడదాం. శశి, తెలంగాణ భవన్ దగ్గర ముఖ్యంగా తెలంగాణ భవన్ బయట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున పోగాయి. సో మరోవైపు ఇటు సీఎం క్యాంప్ ఆఫీస్ కు ముట్టడిగా కొంతమంది బయలుదేరుతున్నారు, మరోవైపు ఇటు కేసీఆర్ విచారణ జరుపుతున్నటువంటి నందినగర్ వైపు కూడా కొంతమంది కార్యకర్తలు బయలుదేరుతున్నట్టుగా తెలుస్తుంది. చాలా మందిని కూడా ఎప్పటికప్పుడు పోలీసులు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ పరిస్థితి ఏంటి? కూడా బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది బయటికి వెళ్ళారు కూడా, కొంతమంది సీఎం నివాసం వైపు కొంతమంది వెళ్తే మరికొంతమంది ఇటు మినిస్టర్ క్వార్టర్స్ వైపు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అలాగే మరికొంతమంది కూడా ఇప్పటికీ వెన్నట్టుగా తెలుస్తుంది. ఆయా ప్రాంతాల్లో ఆందోళన దిగాలి, నిరసన తెలియజేయాలంటూ కూడా భావించి అందుకు అనుగుణంగానే కార్యకర్తలు ఇప్పటికే తెలంగాణ నుంచి కూడా వెళ్ళినటువంటి సందర్భం. అయితే కాసేపటి క్రితం వరకు కూడా ఒక హైడ్రామా చోటు చేసుకున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇది ఉద్రిక్త పరిస్థితులు అంటూ కూడా చెప్పుకోవచ్చు. నందినగర్ వైపు ఈ కార్యకర్తలంతా కూడా దూసుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకున్నారు, అడ్డుకుంటే అక్కడ నియంత్రించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన విశ్వమ దానం చేసేటటువంటి ప్రయత్నం కూడా ఇది బీఆర్ఎస్ నేతలు చేశారు. ఇలా పోలీసులు వారిని అడ్డుకుని సమయాయించే ప్రయత్నం చేశారు. మరోవైపు అదే సమయంలో ఏజెన్ సంబంధించిన కెమెరామెన్ విజయం సంఘం కూడా రికార్డ్ చేసినటువంటి సందర్భంలో అన్ని మీడియా సంస్థలాగే ఏజెన్ పిల్లలు రికార్డ్ చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు వారు ఏజెన్ కెమెరామెన్ దాడికి దిగడం, ఆ తర్వాత పూర్తిగా దాడి చేయడం దాడి కూడా జరిగింది. ఈ దినంలో కెమెరామెన్ సంబంధించినటువంటి కెమెరా కూడా ధ్వంసమైనటువంటి సందర్భం. అయితే మధ్యాహ్నం కూడా ఇది బీఆర్ఎస్ భవన్ నుంచి పెద్ద ఎత్తున కొంతమంది కార్యకర్తలు మినిస్టర్ క్వార్టర్స్ తీసుకుని వెళ్ళారు. మినిస్టర్ క్వార్టర్స్ అయితే లోపలికి వెళ్ళేందుకు యత్నించారు. అప్పటికే ముందస్తు సమాచారం పోలీసులు ఇవ్వడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇక మినిస్టర్ క్వార్టర్స్ సంబంధించినటువంటి ప్రధాన గేట్ గేట్ లోపల గేట్ లోపలికి పై నుంచి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు వెంటనే పోలీసులు వారిని అడ్డుకుని అక్కడ దగ్గరే సందర్భం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు విచారణ కలుస్తుంది, ఇంకా విచారణ గడుస్తున్న కొద్ది సమయం దాటిపోతుంది కాబట్టి వెంటనే ఈ విచారణ ముగించాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తారు. ఇది తెలంగాణగానే ఆ నిరసన కూడా తెలియజేయడానికి కొంతమంది తెలంగాణ భవన్ నుంచి నేరుగా సీఎం ఆఫీస్ వైపు సీఎం నివాసం వైపు కొంతమంది వెళ్తే మరికొంతమంది ఇప్పుడు నందినగర్ వైపు వెళ్ళినట్టు కూడా ఆల్రెడీ మనకు వాడుతున్నటువంటి సమాచారం. కానీ పోలీసులు ఎప్పటికప్పుడు దీని మీద నిఘా ఉంచుతున్నారు. అంటే ఎక్కడికి వెళ్తున్నారు, ఎదుగుతూ వెళ్తున్నారు, కీలకమైనటువంటి నేతలు ఎవరెవరు ఇదంతా కూడా ఏ దిశగా వెళ్లారన్న అంశాల గురించి ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ ఉన్నారు. ఇక నందినగర్ వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ 4 గంటల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. ఒకవైపు నుంచి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు లోపల చొచ్చుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే మరోవైపు వారిని అడ్డుకునేందుకు వీలుగా సుమారుగా 4 గంటల భద్రతను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఇంతే కాకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద కూడా ఇంత కూడా అంతే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే దగ్గర ఉండేటటువంటి ప్రాంతం మరోవైపు బీఆర్ఎస్ భవన్ నుంచి దగ్గరలో ఆనుకుని ఉంటుంది. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ నేతలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు భావించారు. సో అందుకు అనుగుణంగానే అగర్సెంట్ చౌరస్తా నుంచి ఆ తర్వాత ఐటీసీ గేట్ వరకు కూడా ఇది పోలీసులు భారీగా మోహరిస్తున్నారు. ఇక ఐటీసీ గేట్ వెళ్ళాలంటే మాత్రం అగర్సెంట్ చౌరస్తా నుంచి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇదే ఇక్కడ పోలీసులు సుమారుగా 4 ఇన్స్పెక్టర్లు 3 ఎస్ఐలతో కలిపి కానిస్టేబుల్ బృందం ప్రజెంట్ పహారా కాస్తుంది. వీళ్ళు ఐటీసీ గేట్ వెళ్ళాలనుకుంటున్న ఇప్పటికే పహారా కాస్తుంది. ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా తల్లిదండ్రులు కలిగించే చేశారు. మొట్టమొదటిసారిగా డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎవరెవరు ఎక్కడున్నారు, అసలు బీఆర్ఎస్ భవన్ తర్వాత నందినగర్ మధ్య బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించినటువంటి రాకపోకలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన అక్కలు నిఘా ఉంచారు. డ్రోన్లతో ఇప్పటికే పర్యవేక్షిస్తున్నారు. ప్రైవేట్ పోలీసు డ్రోన్ నిర్వహించి వారికి అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నారు. సో మొత్తం మీద ఇది ఇక బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర సో పెద్ద ఎత్తున ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శ్రేణులు పెద్ద సంఖ్యలో వాళ్ళంతా కూడా చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా కేసీఆర్ కు మద్దతుగా ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణకు నిరసనగా వాళ్ళంతా కూడా ఆందోళన కార్యక్రమాలు